తులం బంగారం పేరిట మహిళల్ని బోనస్ పేరిట రైతుల్ని రేవంత్ సర్కార్ నట్టెట్ట ముంచిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. నయవంచన పాలనతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సాయిగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గొంగిడి సునీత విస్తృత ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నెలకు 2500 అంటే ఇప్పటికి 24వ నెల. 24వ నెలకు నెలకు 2500 అంటే ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. మరి 50,000 బాగున్నాడు. 50,000 ఖచ్చితంగా కూడా గుర్లపల్లి మంగమ్మ గారు వెంకటేశ్వర గెలిపివ్వాల్సిందిగా కోరుతున్నా. నేను 2 అగ్రిమెంట్లు మేము ఈ టీఆర్ఎస్ కేవి జెండా కప్పుకొని మంచి జీతం పెంచిరంటేనే మాకు ఓట్లేసి మంగమ్మ గారిని మా ఈ గులాబీ జెండాను గెలిపిమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మహిళలకు 2500 ఇస్తున్నాడు, పింఛను 2000 ఉన్నది 4000 ఇస్తున్నాడు, వికలాంగులకు